తాజా గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి. మరికొన్ని దశాబ్దాల్లో వాతావరణ వైపరీత్యాలు రెచ్చిపోనున్నాయి. కేవలం ఈ కారణంగా 100 కోట్ల మందికి పైగా జనం మృతి చెందనున్నారన్న వార్నింగ్ ఆందోళన కలిగిస్తుంది. రాబోయే రోజుల్లో వాతావరణ మరణాలు అనివార్యం కానున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వల్పంగా పెరిగే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలే మానవాళికి శాపంగా మారనున్నాయని ఎంతో కాలంగా హెచ్చరికలు ఉన్నాయి. కానీ వీటిని దేశాలను పాలించే పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తీరా ముంచుకు వచ్చాక వారి ముందు పరిష్కారం కూడా లేదు. మౌనంగా వాతావరణ మార్పులతో వస్తున్న ప్రళయాలను భరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు అనేది ప్రస్తుత మానవాళికి అత్యంత ముఖ్యమైన సమస్యలుగా మారిపోయాయి. మనిషి ఆరోగ్యం, శ్రేయస్సుపై వాటి ప్రభావాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ అంటారియా ఇటీవల అధ్యయనంలో వాతావరణ మార్పుల వల్ల సంభవించే పరిణామాల కారణంగా 100 కోట్ల మరణాలు సంభవించవచ్చని తెలిసింది. నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వాతావరణ సంఘటనలు, వేడి ఒత్తిడి, శ్వాసకోశ వ్యాధులు, నీటి ద్వారా వచ్చే అనారోగ్యాలు సంభవించి మరణాలు పెరుగుతాయని వెల్లడించింది. వాతావరణ మార్పు ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లలు, పేదలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసించే వారిపై అసమానంగా ప్రభావం చూపుతుందని అధ్యయనం కనుగొంది. అధ్యయనం ఫలితాలు వాతావరణ మార్పుల ప్రమాదాల గురించి హెచ్చరికగా ఉన్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తక్షణ చర్య అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు, వ్యాపారాలు, వ్యక్తులు అందరూ తమ వంతు పాత్ర పోషించారు. మానవ ఆరోగ్యంపై వాతావరణ మార్పు ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కార్చిచ్చులు రగులుతున్నాయి. వాటి నుంచి వెలువడే వేడిగాలులు సౌరతాపంతో పోటీ పడుతున్నాయి. ఇవి చాలా తరచుగా తీవ్రంగా మారుతున్నాయి. దీనివల్ల హీట్ స్ట్రోక్, డిహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల విపరీతమైన వాయు కాలుష్యం వెలువడుతుండటంతో ఆస్తమా, బ్రాంకైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలు తప్పడం లేదు. మరికొద్ది కాలంలో వీపుకు ఆక్సిజన్ ట్యాంకులు తగిలించుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు. కుండపోత వర్షాలు సర్వసాధారణంగా మారాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్నాయి. దీంతో మెరుపు వరదలు సంభవించి విపరీతమైన ప్రాణ నష్టం తప్పడం లేదు. అయితే వరదలు, ఇతర విపరీత వాతావరణ సంఘటనలు నీటి సరఫరాలను కలుషితం చేస్తాయి. ఇది కలరా, విరేచనాలు వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి దారితీస్తున్నాయి. వాతావరణం మార్పు ఆహార ఉత్పత్తికి అంతరాయం కలిగించి పోషకాహార లోపం, ఆకలికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు వాతావరణ మార్పుల వల్ల కలిగే ఒత్తిడి వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పోల్చి చూస్తే కరోనా మహమ్మారి తర్వాత వాతావరణ మార్పులు కూడా మరో పెను వినాశనాన్ని తీసుకురాబోతున్నాయని నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. వాతావరణ వైపరీత్యాల కారణంగా కోట్లాది మంది బలి కానున్నారు. వీరంతా ఏదో ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మరణ మృదంగంలో సమిధులు కానున్నారు. అలవికాని వాతావరణ మార్పులతో ప్రపంచం తల్లడిల్లుతుంది. వాతావరణ మార్పులు దేశాలను వణికిస్తున్నాయి. అతి భారీ వర్షాలు, భరింపసాధ్యం కాని హీట్ వేవ్లు, భీకర భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలపడడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అని అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపం 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగడం వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారిశ్రామికీకరణ మునుపటి స్థాయిలో పోలిస్తే పుడిమి తాపం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఈ లెక్కన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలని, ఈ శతాబ్ది చివరకు భూతాపోన్నతి 1.5 డిగ్రీల లోపలే ఉండేలా చూసుకోవాలని COP27 సమిట్ లో సభ్య దేశాల ప్రతినిధులు చెప్పుకున్న ఊసులు, చేసుకున్న భాషలు కేవలం నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. రానున్న 10 ఏళ్లలోనే వీరి మధ్య కుదిరిన ఒప్పందాలను అమలయ్యేలా కనిపించడం లేదు. ఏ దేశానికి మరో దేశంతో సత్సంబంధాలు లేవు. ఒకవైపు చైనా పొరుగు దేశాలపై చేస్తున్న అరాచకం, మరోవైపు ఎడతెగకుండా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అతిపెద్ద గ్లోబల్ వార్మింగ్ సమస్యను పక్కదారి పట్టేలా చేస్తున్నాయి. ఆఖరి అవకాశంగా తెరిచి ఉన్న తలుపు సైతం మూసుకుపోతుందని ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ చేసిన ఈ హెచ్చరిక మానవాళికి మేలుకొలుపుగా చెబుతుంటారు విశ్లేషకులు. ఇప్పటికైనా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు తక్షణం బరిలోకి దిగాలని కోరుతున్నారు. సమయం మించిపోలేదని, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే ఎంతో కొంత ప్రయోజనమని తాజా నివేదిక కర్తవ్యాన్ని బోధిస్తుంది. వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన సంపన్న దేశాలు ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదని, శాస్త్రవేత్తల హెచ్చరికలను చెవికెక్కించుకోకుండా వర్తమాన నిరుపేద దేశాలదే బాధ్యత అన్నట్లు ప్రవర్తిస్తుండడమే ఇప్పుడున్న చిక్కు, విషాదం. ఏమిటంటే పాపం ఎవరిదైనా ఫలితం మాత్రం ప్రపంచమంతా అనుభవించాల్సి ఉంటుంది.
2021 ఆగస్టు, 2022 ఫిబ్రవరి, ఏప్రిల్లో వచ్చిన మొదటి 3 వాతావరణం సంక్షోభం, దాని పర్యవసానాలు, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించే మార్గాలు గురించి చెప్పాయి. అయితే అపార ధనబలం, సాంకేతిక సామర్థ్యం, తమ సొంతమైన ధనిక దేశాలు కేవలం అప్పులు, ప్రైవేట్ రంగ పెట్టుబడులిచ్చి వాతావరణ పరిరక్షణ చర్యకు సహకరించామని చేతులు దులుపుకుంటున్నాయి. రాబోయే 2020-30 మధ్య ఇప్పుడు చేస్తున్న దానికి కనీసం 6 రెట్లైన వాతావరణంపై పెట్టుబడి పెడితే తప్ప ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల లోపు నియంత్రించే లక్ష్యం సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా కాదని వ్యవహరిస్తే 2020 నాటి స్థాయిలోనే మన వాతావరణ విధానాలు బలహీనంగా కొనసాగితే ఈ శతాబ్ది చివరకు భూతాపం 3.2 డిగ్రీలు పెరుగుతుంది. ఒకసారి 1.5 డిగ్రీలు దాటి ఎంత పెరిగినా ఆ వాతావరణ నష్టం పూడ్చలేనిదిగా ఉంటుంది. దీనివల్ల మానవాళికి మహా విపత్తు తప్పదు. పెను ప్రభావం పడే దేశాల్లో భారత్ కూడా ఒకటని నివేదికలు తేల్చి చెబుతున్నాయి. ఆ నివేదికల మేరకు వడగాల్పులు, కార్చిచ్చులు, ఆకస్మిక వరదలు, సముద్ర మట్టాలు పెరుగుదల, పంటల ఉత్పత్తి తగ్గుదల, 2050 నాటికి 40% జనాభాకు నీటి కొరత, ఇలా పలు ప్రమాదాలు మన దేశానికి సైతం పొంచి ఉన్నాయి. అయితే వాతావరణ మార్పుల నివారణ భారాన్ని అందరూ పంచుకోవాలనే వాతావరణ న్యాయ సూత్రానికి అగ్రరాజ్యాలు జై కొట్టడం మనలాంటి దేశాలకు ఊరట అని చెప్పుకోవచ్చు. 2015లో ప్యారిస్ వాతావరణ ఒప్పందం నాటి నుంచి నేటి వరకు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో వివిధ దేశాల పురోగతి చాలా పూర్గానే ఉంది. వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంలో ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి, మానవ ఆరోగ్యాన్ని రక్షించడానికి మానవాళి చేయగలిగిన పనులకు ఇంకా అవకాశం ఉంది. శిలాజ ఇంధనాల స్థానంలో సౌర, పవన్ విద్యుత్ వంటి స్వచ్ఛమైన ఇంధన వనరులలో పెట్టుబడి పెట్టాలి. ఇది గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వాతావరణ మార్పు మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు, కానీ అది అధిగమించలేనిది కాదు. ఇప్పుడే చర్యలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లేదంటే రాబోయే కాలం మానవులకు అత్యంత కష్టకాలంగా మారడం తథ్యం అంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కఠిన చర్యలు చేపట్టకుంటే ఆ తర్వాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే అని అంటున్నారు నిపుణులు. మరి ఇప్పుడైనా కళ్ళు తెరుస్తారా అని ప్రశ్నిస్తున్నారు.